మా సహనాన్ని పరీక్షించకండి, మా సహనం నశిస్తే మీరు తట్టుకోలేరు అంటూ టీడీపీ నేతల్ని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేత కాటసాని. జగన్ కర్నూలు టూర్ పై ఇప్పుడు హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. వైసీపీ వాహనాల్ని అడ్డుకోవడంతో ఎమ్మిగనూరులో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. వైసీపీ చేస్తున్న ఈ ఆందోళనతో కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయాయి. డోన్ హైవేపై బుగ్గన వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారంటే ఇంకోవైపు కాటసాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల్ని రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. మా సహనం నశిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తున్నారు కాటసాని. మేము తెగించామంటే టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు, జాగ్రత్త అంటున్నారు వైసీపీ నేత కాటసాని. జగన్ కర్నూలు టూర్ పై కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంకా ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ రిపోర్ట్ చేస్తారు. మాజీ సీఎం జగన్ కాసేపట్లోనే కర్నూలుకు రానున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్లో స్వాగతం చెప్పేందుకు ఆ పార్టీ నేతలంతా సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎంతో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారండి మీ నాయకుడి పర్యటన? మా నాయకుడి పర్యటనకు స్వచ్ఛందంగా ప్రజలు వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఇంత దిగజారి నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులు రోడ్ల మీద తెలుగుదేశ కార్యకర్తల కంటే అన్యాయంగా రోడ్ల మీద వచ్చిన వాళ్ళని నిలబెట్టడం అనేది మొట్టమొదటిసారి నా రాజకీయ జీవితంలో చూడడం జరుగుతుంది. మామూలుగా ఎవరు పార్టీ అయినా వాళ్ళకు ఉండే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా పోలీసు వ్యవస్థ రోడ్ల మీద నిలబడి ఎక్కడికక్కడ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లా కానీ కర్నూలు జిల్లాలు కానీ వచ్చే వాళ్ళని అందరినీ కూడా నిలబెట్టే పరిస్థితి మొట్టమొదటిసారి చూడగలుగుతున్నాం. ఇది పద్ధతి మంచిది కాదు. ఇది ఇప్పుడు ఒక నాయకుడి మీద ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుడిని చూడాలనే ఉత్సాహం ఉండదు. అంత మాత్రాన మీరేదో రోడ్ల మీద అడ్డపెట్టి మేము రోడ్ల మీద అడ్డపెట్టడము ఇవన్నీ మందిని రాకుండా చేయడం అనేది ఒకవేళ మీరు ఇప్పుడు నిలబెట్టగలరు, మళ్ళీ ఈసారి ఇంకా మళ్ళీ మీరు ఇట్లా నిలబెడతారని తెలిసి మళ్ళీ మా ప్లాన్ మేము రాజకీయ నాయకులు మళ్ళీ మా ప్లాన్లో మేము ఉంటాం కదా. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, ఇట్లాంటి పనులు చేయొద్దండి. మీరు పోలీసు వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు మీరు ఇట్లా ఉద్యోగాలు నేను మొట్టమొదటిసారి నా రాజకీయ జీవితంలో ఇంత దిగజారి పోలీసులు ఉద్యోగాలు టీడీపీ నేతలకి ఎక్కడెక్కడ గో బ్యాక్ జగన్, కర్నూలుకు కాదు అసెంబ్లీకి రండి అని చెప్పి పోస్టర్లు పెట్టిన పరిస్థితి. దీని మీద మీకు ఇప్పుడు ఈ మాట్లాడే తెలుగుదేశం నాయకులకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా వద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష ఇంతకుముందు మేము 94 నుంచి 99 వరకు మనకు పి జనార్దన్ రెడ్డి మాకు లీడర్గా ఉండే. అప్పుడు మాకు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు, కానీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడే నాయకులంతా కూడా వాళ్ళ నాయకునికి చెప్పి ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీకి గుర్తించమని చెప్పు, ఆ పార్టీకి టైం కేటాయించమని చెప్పు. ఖచ్చితంగా మా నాయకుడు మా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా వస్తారు. కానీ అది ఇవ్వడానికి చేత కాదు, కానీ అంటే ఆడ పోస్టర్లు పెట్టడం అది ఇదని ఏమి యువతలకు పెట్టడానికి చేత కాదా, లేకుంటే మిమ్మల్ని అడ్డుకోవడానికి మా చేత కాదా? బాగుండదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మీరంటే తెలివి తక్కువ చేసే పనులు. మేము కూడా ప్రజలకు కానీ మధ్య ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. మీరు చేసి ఏం చేస్తారు, ఇంకా చేసే 2 సంవత్సరాలు చేస్తారు. తర్వాత 2029లో వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. అప్పుడు మీ పరిస్థితి అంతా ఒక్కసారి మాట్లాడే నాయకులు అందరూ కూడా ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఉండాల్సిందే తప్ప మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మేము ఎక్కడికైనా వస్తాము, మీరు ఎక్కడికంటే ఎక్కడ మా ఇండ్ల దగ్గరికి వచ్చి మీరు చేస్తే ఏం ఇక్కడ చేతులు ఊరికే కూర్చొని ఉండే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి తమ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. అది వైసీపీ నేతల ఆక్షేపణ. ఇవాళ జగన్ కర్నూలు టూర్ నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. వాళ్ళ వాహనాలను కూడా అడ్డుకోవడంతో ఎమ్మిగనూరులో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైసీపీ చేస్తున్న ఈ ఆందోళన కారణంగా కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. డోన్ హైవేపై బుగ్గన వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు లిటరల్ గా టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పి కాటసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల్ని రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. మా సహనం నశిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. మేము తెగించామంటే టీడీపీ వాళ్ళు తట్టుకోలేరంటూ వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.